ఈ యొక్క ఉదయకాల వాక్య సందేశాన్ని వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ నా యొక్క ఉదయకాల శుభములు తెలియజేస్తుంటున్నాను. నేటి ఈ దిన వాక్యమును మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వాక్యం. జయించిన వాడిని నాతో కూడా నా సింహాసనమునందును కూర్చుండబెట్టెదను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువులాగా ఈ లోక శరీరాశలను, నేత్రాశలను, జీవపు డంబములను జయిస్తారో అలాంటి వారిని క్రీస్తుతో కూడా పరలోక రాజ్యంలో, నిత్య రాజ్యములో ఆయనతో పాటి ఆయన సింహాసనమునందు మనములను కూడా కూర్చొనబెడతానని ఈ యొక్క ఉదయకాలంలో మనతో వాగ్దానం చేస్తుంటున్నాడు. కనుక ప్రియులారా, మనమందరము కూడా ఈ లోక ఆశలను, అంటే ఈ లోక సహవాసాన్ని, ఈ లోక కోరికలను, ఈ లోక ఆకర్షణను, ఈ లోక సంబంధమైనటువంటి వాటినన్నిటిని కూడా మనము విసర్జించి వాటిని మనము దూరపరుచుకొని పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించినట్లయితే మనకు ఒక నిరీక్షణను, ఒక వాగ్దానమును ప్రభు మన ఎదుట ఉంచున్నాడు. కనుక మనమందరము కూడా ఈ లోక సంబంధమైన వాటినన్నిటిని కూడా మనం దూరంగా వాటికి దూరంగా ఉంటూ మనము క్రీస్తుతో కూడా ఆ యొక్క సింహాసనం ముందు కూర్చున్నట్లకు సిద్ధపడదాం. అట్టి కృప మనకందరికీ దేవుడు